నేను తోడబుట్టిన చెల్లెల్ని కాకపోయినా నేనంటే ఎంత ప్రేమక్కా నీకు. 21 రోజుల తర్వాత తీసేస్తావా? ఇది తీస్తే వీర్రాజు బావకి నాకు బంధం తీరిపోయినట్టవుతుంది. కానీ ఆలోపే వీర్రాజు బావ అన్నయ్యని ఒప్పించి మమ్మల్ని ఆశీర్వదించేలా చేయగలిగితే దీనికి అర్థం ఉంటుంది, లేకపోతే దీనికి అర్థం ఉండదు. ఈ పసుపు దారం నా మెడకు ఎలా చుట్టుకుంటుందో కూడా చెప్పలేము. అమృత నిన్నే. వదినా, అది సరే సరే శివ, త్వరగా రెడీ అవ్వు, మనం సరుకులు తీసుకెళ్ళాలి. అలాగే. నాగవల్లి, నాగవల్లి, నీకొంట్లో బాగులేకపోతే ఈరోజు ఎందుకమ్మా ఆఫీస్కి వెళ్ళడం? ఈరోజు ఎంఆర్ఓ గారు వస్తున్నారత్తయ్య, మీటింగ్ ఉంది, తప్పకుండా వెళ్ళాలి. చూసారా, నేను చెప్పిన మందు బాగానే పనిచేసిందన్నమాట. అందుకే నాగవల్లి ఆఫీస్కి వెళ్తానంటుంది. నీ మొహంరా, ఇప్పుడు కడుపు నొప్పి ఎక్కువైందని బాధపడుతుంది. కడుపు నొప్పి ఉంటే ఆఫీస్కి వెళ్తానని ఎట్టా అంటది? మీ కొడుకులాగా అవకాశం దొరికితే సెలవు పెట్టాలనుకోవడం లేదు. ఎంత కష్టం ఉన్నా ఆఫీసులో పని ఆగిపోకూడదని వెళ్తాను అంటోంది. చూడమ్మా నాగవల్లి, అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. ఈ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కానీ పై అధికారులు అర్థం చేసుకుంటారు. ముందు హాస్పిటల్కి వెళ్ళు. అవునత్తయ్య, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినా పని చేయలేను, మధ్యాహ్నం నుంచి వెళ్తాను. హాస్పిటల్కి వెళ్దాం బావా. ఏయ్, నాటు వైద్యానికి తగ్గలేదంటే మెడిసిన్స్ ఉన్నాయి, 2 టాబ్లెట్స్ వేసుకో, అదే తగ్గిపోద్ది. ఒరే, ఆ పిల్ల బాధ నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావురా? పొద్దున్నుంచి నల్లతగా ఉంది, కడుపులో బిడ్డకేమైందో ఏంటో. ఇంకా 7వ నెల నిండలేదు, అప్పుడే బిడ్డకేమవుతుంది తిరుపతి? మావయ్య, మీరు వస్తారా సరే, లేదంటే అత్తయ్యని తీసుకొని నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళే ఆటో తీసుకురా అత్తయ్య. అలాగే నాగవల్లి. ఆగు తిరుపతి, కోడల్ని ఆసుపత్రిలో చూపించలేని దౌర్భాగ్య స్థితిలో లేడీ వరదరాజులు. అబ్బోడా, నాగవల్లిని తీసుకెళ్లి ఆసుపత్రిలో చూపించు. నానా, నేనా? వెళ్ళల్లుడు, ఆ నాగవల్లి కోసం కాదు, దాని కడుపులో పెరుగుతుంది. ఈ ఇంటి మనవడో మనవరాలో కనుక్కున్రా. ఎలా చెప్తారు? నీ చేతి వాటం చూపించు, లేదంటే నీ పవర్ ఏంటో చూపించు. అప్పుడు చెప్పకుండా ఎట్ట ఉంటారు? మీరు పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకండి. ఇలా అడిగారని తెలిస్తే వాడి ఉద్యోగం పోతుంది. ఎవరికైనా తెలిస్తే కదా ఆ సమస్య. ఈ మధ్య ఇలాంటివి అంతమంది తెలుసుకోవట్లేదు. కడుపులో ఉన్న బిడ్డ ఆడో మొగ్గ తెలుసుకోవడం నేరం మావయ్య. కొద్దో గొప్ప చదివిన అత్తయ్య దాని గురించి మాట్లాడింది. ఇక దేవా బావకి పూర్తిగా తెలిసుండాలి. అమ్మా నాగవల్లి, కడుపు నొప్పి. అమ్మ నాగవల్లి, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో, కడుపు నొప్పి ఎక్కువ అవుతుంది. అసలు వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏంటి, తీసుకెళ్ళకపోతే ఏంటి? డాక్టర్ని ఇక్కడికి పిలిపిద్దాం. ఎవరిని పిలుస్తారు? పశువునా? వాడు కాదు, నువ్వు పశువు. కడుపుతో ఉన్న భార్య ఇబ్బంది పడుతున్నా ఏం పట్టనట్టున్నావు? అబ్బోడు హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిస్తాడులే తిరుపతి. నువ్వు ఆ పశువుల డాక్టర్ని పిలవకో. పద. బావా, నీ బైక్ మీద అయితే సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఆటోలో ఏం మాట్లాడతాం? మాట్లాడుకోండి మేడం, మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయను. కావాలంటే నా చెవిలో హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకుంటాను. నువ్వు అంత ఊహించుకోవద్దు, ఇక్కడేం జరగదులేవయ్యా. హే, ఆటోలో కూడా నీ గోల్ ఏంటి? గోల్ కాదు బావా, పన్ను. పనిలో పనిగా నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇదే ఆటోలో వెళ్ళిపో.
నేను టిఫిన్ సెంటర్ దగ్గర దిగుతాను. నన్ను స్టేషన్లో దిగబెట్టడానికి ఆటో రావాలనేం లేదు బావా. చుట్టుపక్కల అన్ని వెహికల్స్ మనమే. పోలీస్ కదా సార్, లిఫ్ట్ కోసం చేతితే స్టేషన్ దగ్గరే దిగబెడతారు. బాగా క్యాచ్ చేసావు. ఎక్స్పీరియన్స్ మేడం. అమ్మా కడుపు నొప్పి. ఏయ్, హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ అరవడం ఎందుకు? నొప్పి ఎక్కువగా ఉంది బావా. అందుకే తక్కువ తినమని చెప్పేది. ప్లేట్లు లాగించేస్తావు, తేడా కొడితే ఇలా పాట్లు పడతావు. ఛా! ఇప్పుడే పంచర్ అవ్వాలా? నీ వల్లే అనుకున్నాను. నీ కడుపులో బిడ్డ వల్ల కూడా సమస్యలు. కార్ పంచర్ అయిందన్నయ్య. మరి టైర్ మార్చుకోవచ్చు కదా. ఆ విషయం నువ్వు చెప్పాలా? 25 సంవత్సరాల నుంచి కారులో తిరిగిన వాడిని. ఎప్పుడేం చేయాలో నాకు తెలీదా? తెలిస్తే రోడ్లో ఎందుకు నిలబడ్డావు? టైర్ మార్చుకుని వెళ్ళిపోవచ్చు కదా. స్టెఫనీ లేదు, ఇంట్లో మర్చిపోయాను. బయటకు వచ్చేటప్పుడు కారులో పెట్రోల్ ఉంటే సరిపోదు సార్. స్టెఫనీ ఉందా లేదా, కార్ కండిషన్ ఏంటో తెలుసుకుని అప్పుడు బండి బయటికి తీయాలి. రేయ్, ఆటో డ్రైవర్వి నువ్వు నాకు చెప్తున్నావా? డ్రైవర్ని కాబట్టే జాగ్రత్తలు చెప్తున్నాను సార్. నువ్వేమైనా టైర్ మార్చగలవా? ఆటో కండిషన్ బాగుందనేసి నేను కూడా జాకీ తీసుకురాలేదు సార్. అమ్మా, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? అది అన్నయ్య. హాస్పిటల్కి. ఏమైందమ్మా? ఏం లేదన్నయ్య, జనరల్ చెకప్కి వెళ్తున్నాం అంతే. పోనీ ఆటోలో వెళ్ళిపోతావా? పర్వాలేదన్నయ్య, మేము ఎలాగో అలా వెళ్తాం. ఎలాగో ఏంటి? టైర్ మార్చేస్తే కారులోనే వెళ్తామని చెప్పు. స్టెఫనీ లేకుండా టైర్ మార్చేదెలా? అది అర్థం కాకే ఆలోచిస్తున్నాను. ఐడియా వచ్చిందా అన్నయ్య? ఐడియా రాలేదు, అంతలోనే మీరొచ్చారు. మా అన్నయ్యని చూశాక బుర్ర పని చేయలేదనుకుంటా వదినా. మెకానిక్ని తీసుకొచ్చి టైర్ మార్చుకోవచ్చు కదా. ఫోన్ కలవట్లేదు. మనిషి దిట్టంగా ఉన్నావు, నువ్వే టైర్ మార్చొచ్చు కదా అన్నయ్య. ఎలా మారుస్తాం? జాకీ లేదు, పైగా డ్రెస్ కూడా పాడైపోతుంది. శివ, నేను టైర్ మార్చేసి వస్తాను, నువ్వు వెళ్ళు. సరుకులు టిఫిన్ సెంటర్లో పెట్టేసి శివాని స్టేషన్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే సార్, కూర్చోండి మేడం. నువ్వుండు. టైర్ మార్చాక నువ్వెలా వస్తావు బావా? మా అన్నయ్య సాయం చేశావని లిఫ్ట్ ఇచ్చే మనిషి కూడా కాదు. గంగెలా సాయం చేస్తాడు? టైర్ మార్చడానికి కారులో జాకీ లేదు, ఆటోలో కూడా జాకీ లేదని చెప్పాడు కదా. అక్కర్లేదు.
అన్నయ్య నేను దిగుతానన్నయ్య. వద్దమ్మా, 2 నిమిషాల్లో నేనే టైర్ మార్చేస్తాను. శివ, రాళ్ళు తీసుకొచ్చి కార్ కింద పెట్టు. బావా ఒక్క నిమిషం. టైర్ని పంచర్ వేసుకుంటా. అలాగే సార్. చేతులకి గ్రీజ్ అంటుతున్నా, ఒళ్ళంతా మరక అంటుతున్నా, అసలు స్టెప్నీయే లేకపోయినా తన చెల్లెలి కోసం ఒంటి చేత్తో కార్ని ఎత్తేసి టైరు మార్చే వ్యక్తిని నిన్నే చూస్తున్నాను బావా. ముందు చెల్లెలు హాస్పిటల్కి వెళ్ళాలి. నా పని నన్ను చేసుకొనివ్వండి. అయ్యో, నా కోసం ఎంత కష్టమైనా పడతావన్నయ్యా. కానీ నాకు కడుపు నొప్పిగా ఉందంటే బాధపడకూడదని నిజం చెప్పలేదు. టైర్ మార్చేశాను, ఇక వెళ్ళొచ్చు. సార్, తప్పు చేసిన వాళ్ళని ఒంటి చేత్తో మట్టి కరిపిస్తావని విన్నాను. ఒంటి చేత్తో కారు కూడా లేపేస్తావన్నమాట. అందుకే మీకు పోలీస్ ఆఫీసర్ భార్యగా వచ్చింది. మీరు సూపర్ సార్. ఏమండి, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, శ్రీవల్లి గారు, మిమ్మల్నేనండి. నేనేం చిలకల్ని పావురాల్ని పిలవలేదు. నా దారిలో నేను వెళ్ళిపోతుంటే అనవసరంగా ఎందుకు పిలుస్తున్నారండి? నేను కూడా ఇదే దారిలో వస్తున్నాను, పలకరిస్తున్నాను. పట్టించుకోవచ్చు కదండి. అదంతా కుదరదండి. నిన్న మీరింటికి వచ్చినా వెళ్ళిపోమని గంటేశారు కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడాలని చూస్తున్నారు? ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మన్నారు కానీ జీవితంలో నుంచి వెళ్ళిపోమ్మని చెప్పలేదు కదండి. నిజంగా మీకు ఇష్టం లేకపోతే మీ కంటికే కాదు, ఎవరి కంటికి కనపడకుండా వెళ్ళిపోతాను.
అయ్యో అలా కాదు, ఎవరైనా చూస్తారేమోనని అలా అన్నాను. అయినా చూస్తే ఏమనుకుంటారండి? మనకు నిశ్చితార్థం అవబోయింది, మనసులు కలిశాయి, చేతులు చేయి వేసి రింగు తొడిగే కార్యక్రమం ఆగిపోయింది. ఆగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. చూడండి, నిశ్చితార్థం ఆగిపోయిందని నా మనసు కూడా ఆగిపోయిందనుకున్నారా? మిమ్మల్ని చూడగానే ఉరకలేస్తుంది. అయినా మీకెన్నో సంబంధాలు వచ్చిపోయిండొచ్చు. నాలా మిమ్మల్ని ఎవరు పొగుడుండరు. ఎందుకంటే నాలా మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేరు కాబట్టి. ఫీల్ అయినట్టున్నారు కదా? అవునండి. నేను వెంటనే వెళ్తానండి చెప్పుల షాప్కి. ఎందుకు? ఎందుకేంటండి, నా చెప్పుతో నేను కొట్టుకుందామని. మిమ్మల్ని బాధ పెట్టాను కదా. ఏందబ్బే ఏడేం చేస్తుంటారు? ఏం చేస్తున్నారండి? గొర్రెల్ని బర్రెల్ని మా పాప ఎత్తలాంటి వాళ్ళని ఇలాగే తోలుతారు. ఆహా, నువ్వు డాక్టర్వే అనుకుంటే యాక్టర్వి కూడానా? అమ్మి స్కూల్కి వెళ్తా ఉంటే నువ్వేడేం చేస్తా ఉండా? నేను స్టూడెంట్లా నేర్చుకుందామని శ్రీవల్లి గారిని కలిశానులేత. నువ్వు నేర్చుకునేలా లేవు, దగ్గరుండి బలపం పట్టి బోర్డు మీద రాయించేలా ఉండవు. అదేదో పాట ఉండదు కదా, బల్పం పట్టి బామ్మ ఒళ్ళో నేర్చుకున్నా. అట్ట ఏమన్నా నేర్పిస్తా ఉండవా ఏంది? ఓహో, పాపాయతకి రికార్డింగ్ డాన్స్ లో బాగా అనుభవం ఉన్నట్టుంది. నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మర్యాదగా ఉంటుంది పిన్ని. ఆయనేదో దారిలో కనిపించి మాట్లాడారు, నువ్వు పెడార్థాలు వెతికి మా ఊర్లో పరువు పోగొట్టుకోకు. మా ఊరు కూడా ఇదేనే, ఏడే పుట్టాను ఏడే పెరిగాను. కానీ పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోయారు కదా, పెళ్ళయ్యాక స్వర్గమైన నరకమైన అత్తారిల్లే. ఓహో అట్నా, నువ్వు ఈ పశువుల డాక్టర్ని పెళ్ళాడతా అంటాండావు కదా. రేపు మా అన్నయ్య వీడిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. నువ్వు కూడా ఆ ఇంటికే కోడలిగా రావాల్సి వస్తుంది కదా. అప్పుడు నువ్వు కూడా నా రకంలో పడతావమ్మే. నా చెల్లి నాగవల్లి కూడా అక్కడే ఉంది. దేవాబాబును చేసుకోబట్టి అలా ఉంది, కానీ ఈయనలాంటి వాణ్ణి చేసుకుంటే మాత్రం వేప చెట్టు కింద నీడ దొరికినట్టే. ఆహా, ఎంత మాట అంది ఇది. దారిలో వెళ్తున్న వాళ్ళని అనవసరంగా గెలిగితే ఇలాగే ఉంటుంది. శ్రీవల్లి గారు ఆగండి, వస్తున్నాను. చూస్తారా, ఈ ప్రేమ పక్షులు యాడకి ఎగిరితే ఆడికే వచ్చి చూస్తా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఎప్పుడో కూతురు పెళ్ళినప్పుడు కలిశావు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు కంటపడ్డావమ్మా. మీ ఆయన భాస్కరం గారు, కూతురు అల్లుడు బాగున్నారా? అల్లుడు మంచిగానే ఉన్నారు, కానీ గయ్యాల అత్త వల్లే ఇంట్లో చిన్న చిన్న చిరాకులు పరాకులు మొదలయ్యాయని చెప్తుంది. దాని గురించి అడగాలని మీ దగ్గరికి రావాలనుకున్నాను. పెళ్ళైన కొత్తలో ఇవన్నీ మామూలేనమ్మా. నువ్వు ఎక్కువగా ఫోన్ చేయకుండా ఉంటే వాళ్ళ కాపురం బాగుంటుంది, నీకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. వాళ్ళు బాగుంటే నాకంతకంటే ఇంకేం కావాలి? వాళ్ళు బాగుండాలని ఏదైనా పూజ చేయమంటారా పంతులు గారు? ఈరోజు పాల్గొన్న పౌర్ణమి శుక్రవారం. ఈరోజు భార్యాభర్తలు కలిసి
రాధాకృష్ణుల స్వామి వారికి దీపారాధన చేస్తే వాళ్ళ బంధం 100 ఏళ్ళు ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉంటుంది. మంచిది పంతులు గారు. రాధాకృష్ణుల స్వామివారికి ఈ రోజు విశిష్టమైన రోజా? ఈ రోజు ఆ స్వామివారికి దీపారాధన చేస్తే వాళ్ళ బంధం బాగుంటుందని చెప్పారు. వీర్రాజు బావ నేను కూడా కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా. ఎలాగైనా సరే ఈ రోజు నేను వీర్రాజు బావ కలిసి రాధాకృష్ణుల స్వామివారికి దీపారాధన చెయ్యాలి. బావా 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 బావా